ఇలా వన్ సైడ్ ఏదో ఒక సైడ్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా ఒక యాంగిల్ ఏదో ఒక యాంగిల్ 30 degrees లేదంటే 45 degrees ఏదో ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఎలాగా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని కనుక్కోవాలో ఒకసారి నేర్చుకుందాం. ఫస్ట్ దీనికంటే ముందు మనకేం తెలియాలంటే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ గురించి తెలియాలి. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని ఎలా గీయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం హోల్ నెంబర్స్ తీసుకుంటాం. ఫస్ట్ వాల్యూస్ 0, 1, 2, 3, 4 ఇలా 5 హోల్ నెంబర్స్ తీసుకుంటాం. యాంగిల్స్ తీసుకుంటాం 0, 30, 45, 60, 90. ఫస్ట్ మన సైన్ థీటా వాల్యూ కావాలంటే ప్రతి ఒక్క దానికి 4తో డివైడ్ చేసి దానికి రూట్ అప్లై చేస్తాం. 4. ఇప్పుడు 0/4 is 0 and root 1/4 is root 1/4 and root 2/4 is root 2/4 and root 3/4 is root 3/4 and root 4/4 is root 4/4. Here root 0 value is 0 and here root 1 value is 1/1, root 1 value is 1 and root 4 value is 2 and root 2 value is root 2 and root 4 value is 2 and root 3 value is root 3 and root 4 value is 2 and root 4 value cancel, then 1 will comes. Next 0, 1/2. Here root 2 value is root 2 and the denominator 2 value is root 2 into root 2 into root 3/2, 1. Root 2 will be cancelled. Then we comes 0, 1/2, 1/root 2, root 3/2, 1. This is the sin 0 value and sin 30 value and sin 45 value and sin 60 value and sin 90 value. And sin 0 value is 0 and sin 30 value is 1/2 and sin 45 value is 1/root 2 and sin 60 value is root 3/2 and sin 90 value is 1. Next cos theta is cos theta మనం ఎలా కనుక్కోవాలంటే యాక్చువల్గా మనకు ఒక షార్ట్ కట్ ఉంది. cos theta వాల్యూ cos thetaకి యాంగిల్స్ కనుక్కోవాలంటే ఏం లేదు, sin thetaకి ఆపోజిట్గా sin 90 వాల్యూ దీని వాల్యూ వచ్చేసరికి sin 90 cos 0కి ఈక్వల్ అవుతుంది. అంటే రివర్స్లో వేసుకోవచ్చు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. అంటే వాల్యూస్ అన్నీ రివర్స్లో వేసుకోవడమే. 1/2 0 అండ్ దెన్ tan theta. tan theta ఈజ్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. tan theta అంటే sin theta బై cos theta. ఫర్ ఎగ్జాంపుల్ tan 0 తీసుకుంటే tan 0 ఈజ్ ఈక్వల్ టు sin 0 బై cos 0. ఓకేనా. tan 0 ఫర్ ఎగ్జాంపుల్ sin 0 ఎంత 0, అలాగే cos 0 ఎంత 1, 0/1 ఈజ్ 0. ఓకే. ఇలాగా tan 0 వాల్యూ, అదేవిధంగా tan 30 వాల్యూ, tan 45 వాల్యూ, tan 60 వాల్యూ, tan 90 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ tan 0 వాల్యూ దీని 0/1 is 0, 1/2/root 3/2 is nothing but 1/root 3 and here 1 and here same like this root 3 and here 1/0 is nothing but 1/0 is infinity, undefined, that means infinity. And here cot theta is reverse of sin theta, then infinity reverse root 3, 1, 1/root 3 and 0. And next secant theta. And secant theta is nothing but the reverse of the cos theta. I mean secant theta is equal to 1/cos theta. For example, secant 0 is equal to 1/cos 0. That is equal to 1/cos 0 means cos 0 is value is 1 and 1/1 is 1. Okay. Then you write secant is 1/1 is 1 and 1/root 3/2 is nothing but 2/root 3 and 1/1/root 2 is root 2 and 1/1/2 is 2 and 1/0 is nothing but infinity. Then cosecant theta is reverse of secant theta. 2/root 3 and 1. This is the trigonometric table. This is the trigonometric table. We use this table, we can solve the trigonometric ratios.
ఇప్పుడు మనం మెథడ్ 3లో నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం అంటే మనం ఒక సైడ్ ఇచ్చినప్పుడు అదేవిధంగా ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా మనం ట్రిగ్నోమెట్రిక్ యొక్క రేషియోస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏసీ అనే సైడ్ 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అదేవిధంగా ఏసీ అనే సైడ్ 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అదేవిధంగా యాంగిల్ సి అనేది 30 degrees ఇచ్చాడు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం ఫార్ములా చేసుకున్నాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అదేవిధంగా టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇలా ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ వచ్చే విధంగా ఉండే ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయంటే మనకి సైన్ థీటా, కాస్ థీటా, సీకెన్ థీటా, కొసికెన్ థీటా. మనం ఈ నాలుగు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ను మాత్రమే మనం వాడగలం. ఈ నాలుగిటిని మాత్రమే వాడగలం. ఎందుకంటే టాన్ థీటా కాట్ థీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అదేవిధంగా కాట్ థీటాకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. మనకి ఉంది ఆల్రెడీ. మనకి ఏమి ఇచ్చాడంటే హైపోటెన్యూస్, మనం చూడంగానే తెలిసిపోతుంది హైపోటెన్యూస్ ఇచ్చాడు. కాబట్టి ఈ టాన్ థీటా కాట్ థీటా అనేదాన్ని మనం వాడటానికి మనకి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు సైన్ థీటా వాల్యూస్, కాస్ థీటా వాల్యూస్, వీటిలో ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం సైన్ థీటా తీసుకొని దీన్ని చేద్దాం. ఇప్పుడు మనకి యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఆపోజిట్ సైడ్ అనుకుంటాం, దీన్ని అడ్జసెంట్ సైడ్ అనుకుంటాం, అదేవిధంగా దీన్ని హైపోటెన్యూస్ అని చెప్పేసి చెప్తాం అనమాట. యాక్చువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా తీసుకుంటే సైన్ థీటా ఫార్ములా ఏంటండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనకు ఆల్రెడీ థీటా వాల్యూ మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు. థీటా వాల్యూ ఏమి ఇచ్చాడు? థీటా వాల్యూ మనకి 30 degrees ఇచ్చాడు. 30 degrees ఇచ్చి కూడా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ 30 అంటే ఇందాక ఆల్రెడీ మనం టేబుల్ వేసుకున్నాము. ఆ టేబుల్ ప్రకారం సైన్ 30 అంటే 1/2. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్ ఇవ్వలేదు. అయితే ఆపోజిట్ సైడ్ ఏముందో ఆ డిస్టెన్స్ తీసుకుంటాం, AB బై అదేవిధంగా హైపోటెన్యూస్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఆ 2ని అటు తీసుకెళ్ళిపోతాము. అప్పుడు 1 × 2/2 ఈజ్ ఈక్వల్ టు AB, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ టు AB. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. అంటే AB వాల్యూ మనకి 1 వస్తుంది. అంటే నథింగ్ బట్ AB అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ 1 సెంటీమీటర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనం నార్మల్గానే ప్రీవియస్ మెథడ్లో చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ప్రీవియస్ మెథడ్లో ఏం చెప్పుకున్నాము, యాక్చువల్గా ఈ సైడ్ అన్నప్పుడు మనకి పైథాగరస్ రూల్ చెప్పుకున్నాం కదా. ఆ పైథాగరస్ ప్రకారం మనం డైరెక్ట్గా చేసుకున్నాము. పైథాగరస్ ప్రకారం ఏం తీసుకుంటామంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నేను ఫార్ములా వేయట్లేదు, డైరెక్ట్గా తీసుకున్నాము. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ తీసుకున్నాం. AC అంటే 2 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. AB అంటే ఎంత అండి, 1 స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే BC స్క్వేర్, అలాగే రాస్తున్నాను. 2 స్క్వేర్ అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ BC స్క్వేర్. ఆ 1 ఇటు తీసుకెళ్తే 4 - 1 ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ 3 ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది, √3 ఈజ్ ఈక్వల్ టు BC. అంటే BC అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది, √3 వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కనుక్కుంటాం. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా కనుక్కుంటాం, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటిది, ఇక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి 1, హైపోటెన్యూస్ వచ్చేసరికి 2. ఓకే, నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ వచ్చేసరికి కాస్ థీటాకి వచ్చేసరికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, √3, హైపోటెన్యూస్ ఏమవుతుంది /2. టాన్ థీటా వాల్యూ వచ్చేసరికి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 1, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది √3. అదేవిధంగా కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్, దట్ ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది √3, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 1, √3/1 అన్న √3 అన్న ఒకటే. నెక్స్ట్ అదేవిధంగా సీకెన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్న సీకెన్ థీటా అంటే కాస్కి రివర్స్ కాబట్టి 2/√3. అదేవిధంగా కొసికెన్ థీటా కూడా సేమ్ యాజ్ ఫాలో అవుతున్నాం. సైన్కి రివర్స్ 2/1 అన్న 2 అన్న ఒకటే. ఈ విధంగా మనం ఓన్లీ 1 సైడ్ ఇచ్చి అదేవిధంగా ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కనుక్కుంటాం. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూశారు కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి. మా ఛానల్ ఇతర వీడియోస్ కోసం ఇదిగో ఇక్కడ చూపించినట్టుగా యూట్యూబ్ ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి అక్కడ అభి తెలుగు ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి.
అప్పుడు ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అభి తెలుగు ఎడ్యుకేషన్ అని అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. మరియు ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ కనిపిస్తాయి. ఆ ఛానల్ మీద క్లిక్ చేస్తే